సార్ చూస్తున్నారా ఆంధ్రాలో రాజకీయాలు? ఇంకెందుకు లేవాను ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజాన్ని చంపేశారు. కొమ్మినేని గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అది ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. చంపేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ మొత్తం కూడా క్యాబినెట్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి, బ్యాలెట్ పేపర్ పెట్టండి, చూడండి ఏమవుతుందో. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. ఈ కెనాట్ విన్. ఆయన కొడుకు ఇద్దరూ ఓడిపోయినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిందండి. జర్నలిజం పేరుతో మీడియా సంస్థలు నడుపుతున్న ఓనర్లు మాత్రమే పార్టీలకి కొమ్ములు కాస్తున్నారు. మరి నేను అనొచ్చు అనకూడదు నాకైతే తెలియదు కానీ బాను, ఎస్పెషల్లీ టీవీ5లో ఎయిర్ ఇండియా విమానం దాదాపుగా 250 మంది చనిపోయారు సార్. విమానం కూలిపోవడానికి కారణాలు ఏంటి అని కనుక చూస్తే తప్పంతా ఎక్కడ జరిగింది అనేసి అంటే సామాన్య మానవులకు తెలియాలి కాబట్టి. ఆయిల్ రాకపోతే ఏమైంది పని? మోడీ పాలన ఎలా ఉందనుకుంటావు అంటే చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటంటే మోడీ వచ్చాక ఇంకా మత గొడవలు ఎక్కువైపోయాయి. మోడీ గారిని గురించి నువ్వు కనుక వ్యతిరేకంగా కనుక మాట్లాడావో అంటే టుకుడే టుకుడే గ్యాంగు, ఇదే పదాలు. అదే ఏదో చాలా మంది అంటారు కానీ విశ్వగురు అని, విశ్వగురు పాడుగురు లేదు, పచ్చిబద్ద లేదు, అంత సీనేం లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎట్లా ఉన్నారు సార్? గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఏమనుకోవచ్చు ఆయన యొక్క హావభావాలు అవ్వచ్చు, ఆయన వ్యక్తిత్వం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గురించి, చిన్నబాబుని గురించి ఎందుకని అంత తీసేశారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారో ఆయనకే తెలియదు. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సిఆ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే భాను. ఐ థింక్ మొట్టమొదటిసారి కలుస్తున్నట్టు. అవును సార్, అవును. బట్ మీ ఇంటర్వ్యూస్ నేను కూడా చూశాను సార్. మీరు నా శిష్య పరమాణు కేఎస్ ప్రసాద్ తోటి కూడా చాలా చేశారు. అవును సార్. ఇంకా అట్లాంటి ప్రముఖులతోనే చాలా మందితో చేశారు మీరు. మనం ఇదే ఫస్ట్ టైం కదా. అవును సార్, అవును. మీ సిసి మీ దానికి కూడా వ్యూవర్షిప్ బాగానే ఉన్నట్టుంది. అవును సార్, అవును. 9 lakhs and odd. అవును సార్, అవును. సరే చెప్పండి సార్. చూస్తున్నారా ఆంధ్రాలో రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్నారా? ఈ మధ్య ఏమైందంటే నాకు ఈ ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు అంటే ఒక రకమైనటువంటి ఎలర్జీ క్రియేట్ అయింది బాను. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. అందుకని పెద్దగా చూడలేదు కానీ బట్ రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళు పంపిస్తుంటారు, ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు. నేను కొంచెము జాతీయపరమైన, అంతర్జాతీయపరమైన విషయాల మీద, ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద, బ్యాంక్స్, స్కామ్స్, ఇవి ఇట్లాంటి వాటి మీదనే ఎక్కువగా చేస్తున్నాను నేను. ఏముంది ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళు అరెస్ట్ చేయడము, వాళ్ళు అరెస్ట్ చేయడము. ఇంకా అది ఇది కాదంటే ఎవరినన్నా కనుక అరెస్ట్ కనుక చేయాలంటే ఏమీ కారణంగానూ దొరకపోతే ఆ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ అట్రాసిటీస్ కేసులు పెట్టడం, అసలు సంబంధమే ఉండదు. సో ఇలాంటి వాతావరణం అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడాను మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు, తెలకపల్లి రవి, ఇదే మా శిష్యుడు కేఎస్ ప్రసాద్, అలాగే మన భరద్వాజ్ గారు, ఇట్లాంటి మంచి జర్నలిస్టులే ఉన్నారు. నిష్పక్షపాతంగానే చెప్తారు. అయినప్పటికీ వాళ్ళని ఏదో ఒక విధంగా రాజకీయ వేధింపులు అనుకోండి. అవును, జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అందులో కొమ్మినేని గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అది పాపం ఆయన 30, 35, 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పుస్తకాలు రాశాడు. ఎవరు గవర్నమెంట్లో ఉన్నా సరే ఆయన అసెంబ్లీలో కూడాను వెళ్ళి చేసేటువంటి వాడు. ఆ వయసులో ఆయన చేయడం అనేటువంటిది కేవలము కక్ష సాధింపు చర్య అని చెప్పక తప్పదు బాను. అలాంటి వాళ్ళని చేయకూడదు అట్లా. అది చెప్పాలంటే ఏంటంటే జర్నలిజాన్ని చంపేశారు అంతే. మతానికి ఒక మీడియా, కులానికి ఒక మీడియా, పార్టీకి ఒక మీడియా. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సార్, ఇప్పుడు వైసీపీ జర్నలిస్టులు, కూటమి జర్నలిస్టులు అట్లా అంటున్నారు. జర్నలిస్టులు అందరూ ఒకటానికి లేదు. ఇప్పుడు వైసీపీ జర్నలిస్టులు, తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు. ఇప్పుడు సపోజ్ ఎవరి విషయమే ఎందుకు బాను, నన్నే తీసుకో. నాకు తెలుగుదేశం పార్టీలో బుచ్చయ్య చౌదరి గారు అంటే చాలా ప్రేమ, అభిమానం. అలాగే పత్తిపాటి పుల్లారావు గారు నాకు మంచి మిత్రుడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కూడాను నాకు మంచి మిత్రుడే. అన్ని పార్టీల్లోనూ ఉంటారు నాకు. ఈవెన్ సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ గారు తెలుసు. జేడి లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు. జయప్రకాష్ నారాయణ గారు నేను ఇద్దరం కలిసి హైదరాబాద్ హైటెక్ సిటీలో కలిసి పనిచేశాం. హనుమాన్ చౌదరి గారు చాలా పెద్ద మనిషి, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయనతోటి కూడా కలిసి పనిచేశాను నేను. నాకు ఇంచుమించుగా 30 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉంది. మా ఫ్యామిలీలో వాళ్ళు చాలామంది నెహ్రూ గారి టైం దగ్గర నుంచి కూడాను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది వ్యవహారం. ఇది కక్షపూరిత రాజకీయం అనేటువంటిది
ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచిది కాదు. ఈ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ కాస్ట్ అట్రాసిటీస్ అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అది చేయకూడదు. ఇంకెందుకు లేబాను, ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజాన్ని చంపేశారు. ఇది రాష్ట్ర పరంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా అలాగే ఉంది. అవును, జర్నలిస్టులు కూడా ఒకప్పుడు మీ టైంలో అనుకుంటా ఒక తోటి జర్నలిస్టులకు ఏదైనా జరిగితే మిగతా జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఉండి యూనిటీగా ఉండి ఆ సమస్య కోసం ఆ జర్నలిస్ట్కి ఏదైనా జరిగితే సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. కరణ్ థాపర్ అని చాలా మంచి జర్నలిస్ట్ ఆయన ఒక రోజు అయితే కంట తడి పెట్టుకున్నాడు. ఆయన ఏంటి భారతదేశంలో జర్నలిజం అనేటువంటిది ఇలా అయిపోయింది ఏమిటి, ఇంత దారుణంగా అయిపోయింది ఏమిటి అని అట్లా తయారు చేసేసరికి మనం ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కూడాను జర్నలిజం అలాగే తయారైంది. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నేనేంటంటే CNN చూస్తాను, ఫాక్స్ న్యూస్ చూస్తాను, ఫస్ట్ పోస్ట్ చూస్తాను, దెన్ న్యూస్ మ్యాక్స్ చూస్తాను, అన్నీ కూడాను చూస్తూనే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా కూడాను జర్నలిజం ఇలాగే అయిపోయింది అని కళ్ళకి కట్టినట్టు మనకి కనపడుతుంది. అంటే నేనేమనుకుంటానంటే సార్, అంటే తమరికి చెప్పేంత పెద్దవాడిని కాదు కానీ జర్నలిస్టులు అందరూ ఒకలాగే ఉన్నారు. జర్నలిజం పేరుతో మీడియా సంస్థలు నడుపుతున్న ఓనర్లు మాత్రమే పార్టీలకి కొమ్ములు కాస్తున్నారు. వాళ్ళ వల్ల వీళ్ళు ఇలా అయిపోయారేమో అని నేను అనుకుంటా సార్. అది కరెక్టే. ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ మన తెలుగు ఛానల్స్ అంతా, మరి నేను అనొచ్చు అనకూడదు నాకైతే తెలియదు కానీ అంత దరిద్రపు ఛానల్స్ నేను ఎక్కడ చూడలేదయ్యా. ఎస్పెషల్లీ TV5లో సాంబశివరావు, మూర్తి ఇద్దరు కూడా నాకు మంచి ఫ్రెండ్సే. ఏమయ్యా సాంబశివరావు, నాకంటే వయసులో చిన్నవాడు అనుకో, ఏమయ్యా సాంబశివరావు నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగా ఒకరోజు క్యాజువల్గానే. నేను ఎంటెక్ చేశానండి అన్నాడు. ఎక్కడ చేసావయ్యా నువ్వు ఎంటెక్ అని అడిగా నేను. అంటే వరంగల్లో చేశానండి అన్నాడు. ఎప్పుడు చేసావయ్యా అని అడిగా నేను. వరంగల్ RECలో చేశానండి అన్నాడు. ఎప్పుడు చేసావయ్యా నువ్వు అన్నాను నేను. అంటే 2006లో చేశాను సార్ అన్నాడు. 2006లో అసలు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు. వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నమాట వాస్తవం, కానీ దాన్ని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనరు. అది ఇప్పుడు నేషనల్ దాని కిందకి వెళ్ళిపోయింది. అది REC కాదు. అట్లాంటివన్నీ చెప్తాడు అనమాట. పచ్చి అబద్ధాలు చెప్తుంటారు అనమాట. ఆయన ఎవరినో అరెస్ట్ అయిపోయాడు, పొద్దున అయిపోయాడు, మధ్యాహ్నం అయిపోయాడు, సాయంత్రం అయిపోయాడు, నానా గందరగోళం చేశారు. అది అయింది లేదు, చచ్చింది లేదు. వీటన్నిటికంటే కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య, విషపూరితమైనటువంటి చర్య. అది ఆ వయసులో ఆయనకి 70 ఏళ్ళు పైగా పాపం హార్ట్ ఆపరేషన్ అయింది. సంగతి సమాచారం నిలుపుగా నిదానంగా ఉంటాడు. ఎవరన్నా టీవీ ఛానల్స్లో రెచ్చిపోయి మాట్లాడినా కానీ లేదండి మీరు ఆ విధంగా అనకూడదని చెప్పి ఖచ్చితంగా ఖండిస్తాడు. ఆ విధంగా ఖండిస్తున్నాడు అనే ఆయన NTVలో నుంచి తొలగించారు. పాపం కెనడా వెళ్ళాడు. కెనడా నుంచి వచ్చే లోపల ఆయన సీటు లాగేసుకున్నారు. ఇక అప్పుడు వచ్చి సాక్షిలో జాయిన్ అయ్యాడు. నేను కూడాను ఆయన డిబేట్స్ అవి చూస్తుంటాను, అటెండ్ అవుతుంటాను. ఇక ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీలో బుచ్చే చౌదరి గారు ఉన్నారు. నాకు మంచి మిత్రుడు, వయసులో పెద్దవారు, చాలా చక్కగా మర్యాదగా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు కంటే కూడాను ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన. జెండా భుజాన వేసుకొని సైకిల్ మీద తిరిగిన వ్యక్తి. స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఆయన. కరోనా పీరియడ్లో కూడాను ఆయన ఫ్యామిలీ వాళ్ళు పిల్లలిద్దరు కూడాను అమెరికాలో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ కూడాను లేదులే మనం చేయాల్సిందేలే, ఇంకా ఇది నా జీవితంలో శేషభాగంలో నేను చేయకపోతే ఎట్లా ఇన్నాళ్ళు అని చెప్పి వాళ్ళ పిల్లలు చెప్పినా కానీ వినకుండా కరోనా టైంలో కూడా చేశాడు ఆయన. అలాంటి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడము న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. మంత్రి పదవి ఇవ్వకపోయినా కానీ కనీసం టెంపరీగా ఏదో ప్రోటోకాల్ స్పీకర్గా పెట్టారు ఆయన్ని. అది పర్మనెంట్గా ఉంటాడేమో, స్పీకర్గా ఉంటాడేమో, చాలా బాగుంటుంది అనుకున్నాను నేను. ఆయన తీసి పక్కన పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అలిగినట్టున్నాడుగా చాలా కాలం. బుచ్చే చౌదరి గారు కూడా అలిగినట్టున్నాడుగా చాలా కాలం. అంటే ఈ అలకలు ఇలకలు అన్నీ ఉంటాయి, మళ్ళీ పిలుస్తుంటారు, ఉంటుంది. కానీ నిష్పక్షపాతమైనటువంటి మనిషి, అలాంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండాలి. ఆయన్ని అలాగే చేశారు. కోడెల శివప్రసాద్ అయితే కేవలం ఈయన మూలకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివప్రసాద్ గారు కూడా మా ఫ్యామిలీకి మంచి మిత్రుడు, మాకు కూడాను. ఇప్పుడు అట్లనే వల్లభనేని వంశీ ఉన్నాడు. ఏమన్నా బాగున్నారని ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు. పాపం ఇప్పుడు ఆయన ఏదో అరెస్ట్ చేసి పెట్టినట్టు. అవునండి. ఇది విద్వేషపూర్వమైనటువంటి చర్యలు. ఇవి నిజంగా వాళ్ళు ఏదైనా కనుక తప్పు చేసి ఉంటే దాని మీద తీసుకెళ్ళి అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడం. ఒక్కసారి అయితే ఏంటంటే అరెస్ట్ నోటీస్ కూడా ఇయ్యరు. ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. ఆయన చిన్న మనిషి, ఆయన ఐ థింక్ PhD తీసుకున్న వ్యక్తి. ఇప్పుడు అట్లా నందిగామ సురేష్, అవును, ఆయన్ని అలాగే చేశారు. మాజీ ఎంపీ. ఎంతమంది ఎంపీల్లో ఎమ్మెల్యేలో ఒకళ్ళు ఇద్దరు పనికి మాలిన పనులు చేసే వాళ్ళు ఉంటారు, కాదని నేను అంటలేదు.
ఇంతమంది ఓడిపోయినప్పటికీ ఆ తిరుపతి నుంచి ఆ ఎంపీ గారు ఆయన పేరు గురుమూర్తి గారు, ఆయన నాకు మంచి మిత్రుడే. ఆయన మళ్ళీ మొన్న కూడా ఎలాగ గెలిచాడు కదా. అట్లా కూడా కొంతమంది ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేది ఒకే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే చచ్చిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడాను పరిస్థితి అలాగే ఉంది. ఒక్క తెలుగు ఛానల్సే కాదు, ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇంకెంతకంటే మీరు అడగడం నేను చెప్పడం భావ్యం కాదే సార్. మొన్న ఎయిర్ ఇండియా విమానం అంటే దాదాపుగా 250 మంది చనిపోయారు సార్ ప్రయాణికులు. 314 మంది. చాలా విచిత్రమైనటువంటి సంఘటన అది. సరే, ఎనీహౌ ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది, కానీ బ్లాక్ బాక్స్ అంటే నల్లగా ఉండదు, ఆరెంజ్ రంగులో ఉంటుంది. అది విమానం వెనక భాగంలో ఉంటుంది. ఆ విమానం వెళ్ళి ఇలా హాస్టల్ బిల్డింగ్ మీద కూలిపోయింది కాబట్టి వెనక భాగంలో ఉంది. అది 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా తట్టుకుంటుంది. సముద్రంలో పడ్డా ఎక్కడ పడ్డా కానీ అది పోదు. అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఒకటేమో పైలట్స్ ఏం మాట్లాడుకున్నారో రికార్డ్ అవుద్ది, ఇంకొకటేమో విమానంలో ఏమి సెట్ చేశారని రికార్డ్ అవుద్ది. అంటే అది ఏ టైప్ ఆఫ్ విమానము, ఎన్ని సీట్లు ఉంటాయి, దాని కెపాసిటీ ఎంత, దాని మ్యాక్సిమం లోడ్ ఎంత, తర్వాత విమానము రెడీగా బయలుదేరడానికి రెడీ అయినప్పుడు గాలి వేగం ఎంత ఉంది, ఎంత ఆల్టిట్యూడ్లో పోతుంది, ఎంత స్పీడ్లో పోతుంది, సంగతి సమాచారం మొత్తం రికార్డ్ అవుతాయి. 2 బాక్సులు ఉంటాయి. 2 బాక్సులు ఒక దాంట్లో ఒకటి రికార్డ్ అవుతుంది. మేడే అనేటువంటిది ప్రోటోకాల్ 3 సార్లు చెప్పాలి. అది ఆయన చెప్పాడు, విమానం కూలిపోయింది. అంతా కూడా నిమిషం ఉన్నరలో జరిగిపోయింది. అబ్బా అవును. యాక్చువల్గా బోయింగ్ 787-8 అనేటువంటిది చాలా మంచి ఎయిర్ క్రాఫ్ట్. కానీ అందులో ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పి గతంలో కూడా ఒక 6 నెలల కిందట కూడా ఒక మహిళ ట్వీట్ కూడా పెట్టిందండి సార్. అందులో లోపాలు ఉన్నాయి అనేటువంటిది ఆ బోయింగ్ సంస్థలో ఆ విమానాన్ని ప్లస్ బోయింగ్ వాళ్ళది ఇంకొకటి 777-300-ER అంటుంది, ఎక్స్టెండెడ్ రేంజ్ అని. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. చెత్తబుట్లో పారేసిన స్పేర్ పార్ట్స్ని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. సాఫ్ట్వేర్లో కూడా లోపాలు ఉన్నాయి అని ఆ కంపెనీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ బయటకు వచ్చి చెప్పారు. అందులో 2 చచ్చి కూడా పోయారు. ఒకతను చనిపోవడం అయితే మరీ దారుణం. పిస్టల్తో కాల్చుకొని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అది యాక్చువల్గా పిస్టల్ అతను కాదు, వాడెవడో కాల్చేశాడు, ఆడు పడేసిపోయాడు. అతను ఆత్మహత్య చేసుకున్నది కాదు, అది అతను చంపేశారు. అటు బయటకు వచ్చిన వాళ్ళని కొంతమందిని చంపేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వేధింపులాగే వేధించారు. అయినప్పటికీ కూడాను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు కూడాను సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు మేనేజ్ చేశారు. వాళ్ళది బోయింగ్ 737 మ్యాక్స్ అని చెప్పి 2 విమానాలు 5-6 నెలల టైంలోనే కూలిపోయినాయి. సాఫ్ట్వేర్ ప్రాబ్లం. మనం అనుకుంటాం కానీ ఇండియాలోనే లంచగొండితనం ఎక్కువని, ఆఫ్రికాలో ఉన్నంత లంచగొండితనం ఎక్కడ ఉండదు. అమెరికాలో కూడా లంచగొండితనం ఉంటుంది. అమెరికాలో కూడాను రూల్స్ని రెగ్యులేషన్స్ని వైలేట్ చేస్తారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ప్రతి విమానాన్ని ఇది కూడా సర్టిఫై చేసి ఈ పర్టికులర్ మోడల్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంది అని సర్టిఫై చేస్తారు. అలాంటిది బోయింగ్ 737 మ్యాక్స్ని బాగానే ఉందని సర్టిఫై చేశారు, కూలిపోయినాయి. ఇప్పుడు దాన్ని గ్రౌండ్ చేసేసారు. ఆ 787 కూడా మంచి విమానాలే. కానీ ఎప్పుడైతే బోయింగ్ వాళ్ళు సొంతంగా అన్నీ తయారు చేసుకొని అసెంబుల్ చేసుకొని సాఫ్ట్వేర్ చేసుకొని చేయడం మొదలుపెట్టారో బాగానే ఉన్నారు. మెక్డొనాల్డ్ డగ్లాస్ని కొనుక్కున్న తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైనాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు. కంపెనీలో పనిచేసే ఎంప్లాయీసే చాలామంది చెప్పారు. ఎవరైతే చెప్పారో వాళ్ళని కొంతమందిని చంపేశారు, ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కేసులు పెట్టి క్లోజ్ చేశారు. రెక్టిఫికేషన్స్ అంటే ఏమో పెద్దగా చేయలేదు. ఈ విమానం కూలిపోవడానికి కారణాలు ఏంటి అని కనుక చూస్తే బర్డ్ హిట్ మూలకంగా జరిగింది కాదు. ఆ టైంలో బర్డ్స్ ఏమీ లేవు. బర్డ్ హిట్ మూలకంగా జరిగింది కాదు. ఆయిల్లో ఏమైనా కల్తీ జరిగిందంటే అది కూడా కాదు, దానికి బొచ్చడని చెక్స్ ఉంటాయి. పైలట్స్ ఏమైనా తప్పు చేశారంటే పైలట్స్ కూడా ఏమీ తప్పు చేయలేదు. తప్పంతా ఎక్కడ జరిగింది అనేసి అంటే ఆయిల్ అనేటువంటిది ఇంజన్లోకి రాకపోవడం మూలకంగానే జరిగింది. 5 నిమిషాల మూలకంగా జరిగిందా, ఇంకో రకంగా జరిగిందా అనేటువంటిది మనకి టేక్ ఆఫ్ 5 నిమిషాలకే జరిగింది అంటున్నారు. 5 నిమిషాలు కాదు, 1.5 minute 90 సెకండ్లలోనే. అంతే, నేను కూడా చూశాను అది. ఆ విమానం అనేటువంటిది రావాల్సినటువంటి స్పీడ్లోనే వచ్చింది. 174 knots సంథింగ్ లేదట. 1 knot అంటే మనం సామాన్య మానవులకు తెలియాలి కాబట్టి బాను, 1 knot అంటే 1.852 కిలోమీటర్లు. 174 knots అంటే 300 కిలోమీటర్ల స్పీడ్కి కనుక రీచ్ అయితే అప్పుడు మాత్రమే నువ్వు టేకాఫ్ చేయగలవు. 35,000 అడుగుల ఎత్తుకు పోయిందాక కంట్రోల్లో ఉంటుంది, తర్వాత స్టెబిలైజ్ అయిపోతుంది. అది ఎట్లా పోతుందంటే ఇలా వెళ్తుంది, తర్వాత కొంత దూరం ఎట్లా పోతుంది, మళ్ళీ ఇట్లా పోతుంది. ఇవన్నీ నార్మల్ థింగ్స్ అయ్యి. 2 ఇంజన్లు ఫెయిల్ కావడం అనేటువంటిది ఎప్పుడూ జరగదు.
కానీ 2 ఇంజన్లు ఫెయిల్ ఎందుకు అయ్యాయి అంటే ఆయిల్ రాకపోతే ఏమైంది మరి? ఆ ఆయిల్ పోసేటప్పుడు 1,25,000 లీటర్లు కదా, ఆయిల్ పోసేటప్పుడు ఏంటంటే అక్కడ వాల్వ్ని ఓపెన్ చేస్తారు. ఆయిల్ పోసేటప్పుడు ఏమో ఆయిల్ని దాని వాల్వ్ని క్లోజ్ చేస్తారు, క్లోజ్ చేసి ఆయిల్ పోస్తారు. ఆయిల్ పోసేటప్పుడు పైలట్, ఇంజనీరు, ఫ్లైట్ ఇంజనీరు వీళ్ళందరూ చూసుకుంటారు. వాళ్ళు సర్టిఫై చేసి సంతకాలు పెట్టిన తర్వాత అదొక డాక్యుమెంట్. ఆయిల్ పోస్తారు. ఆయిల్ అనేది పెట్రోల్ డీజిల్ కాదు బాబు, అది కిరోసిన్. అది సరే, దానికి ఏదో పేరు వైట్ ఆయిల్ అంటారు కదా. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో పోసింది A1 టైపు, A1-1 అంటారు. A1 టైప్ ఆయిల్ పోసారు, అంతా బాగానే ఉంది. వాడు దాన్ని ఏం చేశాడంటే దాన్ని క్లోజ్ చేసి ఆయిల్ పోసాడు. ఇంత ఆయిల్ పోసాను, సంగతి సమాచారం అని చెప్పాడు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత 2 ట్యాంక్స్లో కూడాను ఇంజన్స్లో పోసిన తర్వాత వింగ్స్లో ఉంటుంది ఆయిల్ అనేది. వాడు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే కానీ నీకు లోపలికి ఆయిల్ రాదు. వాడు పొరపాటున దాన్ని మళ్ళీ ఆ వాల్వ్ని ఓపెన్ చేయకుండా వదిలేశాడు అనుకో, అంతవరకు పైపులో ఉన్న ఆయిల్ ఏదైతే ఉంటుందో అది రన్వే మీద పోవడానికి కొంచెం టేకప్ కావడానికి పనికి వస్తుంది. దాని తర్వాత ఇంజన్లోకి ఆయిల్ రాకపోతే ఏమవుతుంది, 2 ఇంజన్లు అయిపోతాయి. అది జరిగిందేమో, కరెక్ట్గా మనకు తెలీదు. ఇది చాలా చాలా ఉంటాయి. ఈ రిపోర్ట్స్ రావడానికి ఇంచుమించు 3-4 నెలలు పడుతుంది. అది 1 రోజులో 2 రోజుల్లో వస్తుంది. అంతా మర్చిపోతారు సార్, అంతే కదా మరి, అంతా మర్చిపోతారు సార్. ఇప్పుడు మోడీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మోడీ పాలన ఎలా ఉందనుకుంటావు? అంటే చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే మోడీ వచ్చాక ఇంకా మత గొడవలు ఎక్కువైపోయాయి, ఇది ఒక వాదన. మొట్టమొదటిసారి 2014లోకి అధికారంలోకి వచ్చినప్పుడు రామ మందిరం అని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, రామ మందిరం పూర్తయిపోయింది. ఆయన బ్యాచిలర్ కాబట్టి ఒకడే చేయడానికి వీలు లేదని సుబ్రహ్మణ్య స్వామి గారు పెట్టిన తర్వాత ఆయన చేయకుండా వేరే వాళ్ళు ఉన్నప్పుడు చేశారు. మంచి పని అయిపోయింది ఇంక అంతటితోటి. రెండవసారి వచ్చారు. రెండవసారి వచ్చినప్పుడు నవంబర్ 8వ తారీఖు 2016లో డిమానిటైజేషన్ అని చెప్పి పెట్టాడు. 2014లో వచ్చేటప్పుడు ప్రధానంగా చెప్పినటువంటిది 2 విషయాలు. ఒకటి రామ మందిరం, రెండవది 90 లక్షల కోట్లు తీసుకొస్తాను. రామ మందిరం అయితే మన చేతిలో ఉండేది పూర్తయింది, 90 లక్షల కోట్లు తీసుకొస్తానని చెప్పాడు, తీసుకురాలేదు. తెలిసిందే కదా మనకి ఉన్నమాట. 2019లో వచ్చినప్పుడు ఇంకా రామ మందిరం అంటే లాభం లేదురా బాబు, దాన్ని తీసి పక్కన పెట్టి వేరేది ఎత్తుకున్నారు. కరప్షను, నెహ్రూ గారి ఫ్యామిలీ. అసలు యాక్చువల్గా నెహ్రూ గారు అనేటువంటి పండిట్ కాదు, వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు కూడాను ఇస్లాం మతం వాళ్ళే, పేరు మార్చుకున్నారు. సంగతి సంవత్సరం ఇలాంటి ప్రచారాలన్నీ చేశారు, గెలిచారు. 303 వచ్చినాయి. మరి మొన్న వచ్చేసరికి 240 ఎందుకు వచ్చినాయి? సంవత్సరాలు ప్రజలు బాగా గమనించారు. ఎప్పుడైతే ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయని 2వ రౌండ్ అయిపోయిన తర్వాత తెలిసిందో, 3వ రౌండ్ 4వ రౌండ్ దగ్గర నుంచి ఈవీఎంలను మేనేజ్ చేశారు. ఈవీఎంలో సాఫ్ట్వేర్ రాయడం అనేటువంటిది అరగంట పని, పెద్ద కష్టమైన పని కాదు. 60 లక్షల మిషన్లా 40 లక్షల మిషన్లా ఇంతవరకు లెక్క తెలియదు. వీవీప్యాడ్లు లెక్క పెట్టండి అని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తే తగలబెట్టేశారు. ఆ కమిషనరు బయటకు పోతూ చివరికి నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను పాప పరీక్షల కోసం అని చెప్పాడు. మహారాష్ట్ర ఎలక్షన్లో అదే జరిగింది, ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది, ఒరిస్సాలో అదే జరిగింది. ఈ ఎలక్షన్లు అన్నింటి ఇలాగే జరుగుతుంటుంది. ఈవీఎం మిషన్లు మంచివా అంటే ఈవీఎం మిషన్లు మంచివే. మన భారతదేశం లాంటి దేశంలో 97 కోట్ల మంది పోలింగ్లో పాల్గొంటున్న సందర్భంలో ఈ బ్యాలెట్ పేపర్స్ అనేటువంటిది ఓల్డ్ సిస్టమ్. ఈవీఎం మిషన్లు కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఈవీఎం మిషన్లు వాడుకోవచ్చు. కానీ ప్రోగ్రాంలు ఇట్లా మ్యానిపులేట్ చేస్తే ఎట్లా? తప్పు కదా. అది ప్రజలకు కూడా నమ్మకం పోతుంది కదా సార్. ఈవీఎం పోయింది ఆల్రెడీ. మీకు ఒక్కసారి ఒక విషయం చూడుబాను, మన ఆంధ్రప్రదేశ్ సంగతే చెప్పుకుందాం. 2014లో 67 సీట్లు వచ్చినాయి, 40% ఓటింగు జగన్మోహన్ రెడ్డికి. అవును. 2019కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినాయి. మొన్న 2024లో కూడాను 40% వచ్చింది, కానీ 11 సీట్లే వచ్చినాయి కదా. మంచి హోదాలో ఉన్నటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను పలానా చోటికి వెళ్తున్నాను, పలానా వాళ్ళని కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను చెప్పడం నేను తప్పులేదు. మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చెప్పకుండా ఎందుకు పోయాడానా అంత దొంగచాటుగా? 2 నెలలు కనపడలా. ఆయన్ని ఇటలీలో చూసినటువంటి ఒక వ్యక్తి నాకు కూడా ఫ్యానే, అమెరికాలో ఉంటాడు. అతను ఏదో పని ఇటలీ వచ్చాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇటలీలో తిరుగుతున్నాడండి అని చెప్పాడు, ఏదో ఊరు పేరు చెప్పాడు, నాకు గుర్తులేదు. అరే లేదా ఆయన ఎక్కడికి పోయాడో ఎవడికి తెలియదు కదా అంటే, ఎవడికి తెలియకపోవడం ఏంటంటే నా కళ్ళారని చూసారని బాబు ఇటలీలో ఉన్నాడని చెప్పాడు. ఆయన ఇటలీలో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. మరి ఇటలీ ఎందుకు వెళ్ళాడు? జనరల్గా సింగపూర్ అంటాడు. ఆ సింగపూర్లో ఈశ్వర్ అని ఆయనకు మంచి ఫ్రెండ్, వాడు పనికిమాలిన పనులు చేశాడని చెప్పి వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతను నెంబర్ 2 యాక్చువల్గా. 1640 ఎకరాలు అతనికి భూమి ఇచ్చి రియల్ ఎస్టేట్ చేసుకోరా బాబు అని చెప్పారు ఆయనకి అమరావతిలో. అదొక పెద్ద స్కాము, తెలిసిందే, అయిపోయింది. మరి ఈయన ఇటలీ ఎందుకు వెళ్ళాడు చెప్పాలి కదా.
చెప్పడం. దేనికి వెళ్ళాడు అంటే ఈ సాఫ్ట్వేర్లలో రాసే వాళ్ళలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఎథికల్ హ్యాకర్స్, అన్ఎథికల్ హ్యాకర్స్ ఆర్ క్రిమినల్ హ్యాకర్స్ అని ఉంటారు. ఈ క్రిమినల్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు. ఎథికల్ హ్యాకర్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నాకు కూడా సాఫ్ట్వేర్ గురించి తెలుసు, చార్టర్డ్ అకౌంటెంట్ని, నేను కూడాను చాలా కంపెనీస్కి కన్సల్టెంట్గా వర్క్ చేశాను, ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ని, ఫారెన్సిక్ అకౌంటెంట్ని, సో ఆన్ అండ్ సో ఫోర్త్. మళ్ళీ దాని గురించి చెప్తున్న సెలవుడా వేసుకున్నాడు అంటే ప్రజలు తెలియాలి కాబట్టి నేను కూడాను అలాంటి సాఫ్ట్వేర్లు రాయగలను. అదే మీకు నాలెడ్జ్ ఉంది కానీ చేయకూడదు. ఎథికల్ సాఫ్ట్వేర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ మీద రైడ్ అది చేసినప్పుడు ఆ డేటాను బయటికి తీస్తారు. మీరు ఏమనుకుంటారంటే సామాన్య మానవులు నేను డిలీట్ చేశానండి డేటాని, ఇంకేం లేదండి, ఎవడికి దొరకదండి, బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడండి అనుకుంటారు. చాలా పొరపాటు. కంప్యూటర్లో నువ్వు ఒక్కసారి డేటా ఎంటర్ చేసావంటే ఆ కంప్యూటర్ని తగలబెడితే కానీ ఆ డేటా అందులో నుంచి పోదు. అంతే. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్, గుర్తుపెట్టుకోండి. ఈ ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే నేను దాచిపెట్టేసాను అనుకున్న డేటాను బయటికి తీసి ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు, వీళ్ళందరూ అదే చేస్తుంటారు. నేను కూడా టీమ్స్లో వర్క్ చేస్తుంటాను. అట్లనే 60 లక్షల మిషన్లా 40 లక్షల మిషన్లా ఎలక్షన్ కమిషనే లెక్క చెప్పాలా. ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారని ఎంతమంది అడుగుతున్నారండి, మీరు దాని సంగతి చేయాల్సండి, సమాధానం లేదు. స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్తో సహా చెప్పారు, అయినా సమాధానం లేదు. సుప్రీంకోర్టు వాళ్ళు వీవీప్యాట్లను లెక్క పెట్టమండి అని చెప్పారు, కానీ వాళ్ళు ఉపయోగించిన టెర్మినాలజీ ఏంటంటే బర్న్ట్ అనే పదం వాడారు. బర్న్ట్ సీడీలు, సగతి సమాచారం, ర్యామ్ని దేన్నైతే బర్న్ చేశారో, అంటే మా సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఏం బాను సీడీ బౌండ్ చేసావా అంటా నేను. సీడీ బౌండ్ చేసావా అంటే అర్థం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కించావా అని అర్థం, అందుకని దాన్ని తగలబెట్టావా అని కాదు అర్థం. వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు అదే టెర్మినాలజీ ఉపయోగించి ఈజీగా అర్థం అవుతుందంటే నా బౌండ్ అనే పదం వాడారు. మన ఆంధ్రప్రదేశ్ ఆయన ఏం చేశాడు, 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసరు, సుప్రీంకోర్టు వాళ్ళు బౌండ్ చేయమన్నారండి, మేము వీవీప్యాట్లని బౌండ్ చేసామండి అన్నాడు. బుద్ధి జ్ఞానం ఉందండి, తెలియకపోతే వేరేమని అడిగి తెలుసుకోవాలా. నీ సొంత తెలివితేటలు ఉపయోగించి చేసావు, అతనికి కూడా తెలుసు, కావాలని చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టాడు సుప్రీంకోర్టులో, వీవీప్యాట్లు 50% అన్నా లెక్క పెట్టండి అని ఈయన కేసు పెడితే 5% లెక్క పెట్టమన్నారు. ఆ ఒంగోలులో ఒక ఆయన ఓడిపోయిన ఆయన బాలినేని 12 బూతుల్లో అడిగాడు. 12 బూతుల్లో అడిగితే చేయలేదుగా. కానీ ఏదో ఒక రోజు ఈ విషయం బయటకు వస్తుంది. దీని గురించి ఎలన్ మస్క్ కూడా కామెంట్ చేశాడు. సరే ఎలన్ మస్క్ అంటే వ్యాపారస్తుడు, ఆయన అమెరికా వాడు, మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ నాలాంటి వాళ్ళు చెప్తున్నారుగా, నేను 7-8 వీడియోలు చేశాను. ఈ సాఫ్ట్వేర్ ఎట్లా రాస్తారు, ఎట్లా లోడ్ చేస్తారు, ఎట్లా టెస్ట్ చేస్తారు, ఏమిటి సంగతి సమాచారం. ఈవీఎంలను మేనేజ్ చేసిన మాట వాస్తవం. ఇది ఎవరు చెప్పాలి మరి? మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పాలి. నువ్వు నేను ఎంత చర్చడి కేసులు వేసినా, నేను లాంటి వాళ్ళు కేసులు పెట్టినా ఏమీ ఉపయోగం ఉండదు, వాళ్ళు చెప్పరు. అంతే. దొంగతనం చేసినాడు నేను దొంగతనం చేశానని చెప్తాడా? చెప్పడు కదా. మరి ఈవీఎంలని మేనేజ్ చేయడము అంటే దొంగకి తాళాలు ఇవ్వడమే, అంతే. ఇంకా అసలు డెమోక్రసీ ఎందుకు, ఓటింగ్ ఎందుకు? నెక్స్ట్ ఎన్నికలకైనా ఈవీఎంలు లేకుండా వీవీప్యాట్స్ అన్న జరుగుతాయి అంటారా? లేకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ కనుక పర్ఫెక్ట్గా కనుక ఉంటే ఈవీఎంలు బెస్టే, లేకపోతే బ్యాలెట్ పేపర్లో పెట్టుకోవచ్చు. ఒకప్పుడు అలాగే జరిగినాయి కదా సార్, బ్యాలెట్ పేపర్తోనే కదా. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశ పాపులేషన్ 36 కోట్లు, అందులో ఓటు హక్కు ఉన్న వాళ్ళు 20 కోట్లు ఉంటారు, ఓటు వేసిన వాడు 10 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉండరు. మరి ఇప్పుడు ఎట్టా? అదే కదా. ఇప్పటి వరకు మన దేశ జనాభా ఎంతో మనకు తెలియదుగా, చాలా విచిత్రమైన విషయం. ఇంకెంతకంటే దారుణమైన పని. ఒక అప్రాక్సిమేట్గా చెప్తున్నారు తప్ప పర్ఫెక్ట్గా ఎవరు ఫిగర్ చెప్పండి. ఎందుకులేండి, ఐ థింక్ మన 16వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, జనాభా లెక్కలు చేస్తారు. కులాల బేసిస్గా, కులాల వారీగా జనాభా లెక్కలు చేయమన్నారు ఈసారి. మంచిది, కులాల వారీగా. సార్, తెలంగాణలో కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. మరి ఫ్యామిలీ తగాదాలైనా ఇటు తెలంగాణలో అటు షర్మిల గారు కూడా అప్పుడు ఫ్యామిలీ తగాదాల నేపథ్యంలో ఆవిడ పార్టీ పెట్టారు, మళ్ళీ దాన్ని ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు బ్రతికే ఉన్నారు, కేటీఆర్ గారు మంచి యాక్టివ్లో ఉన్నారు. అయినా కూడా మరి కవిత ఎందుకని కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఆవిడకి? అంటే ఇంటర్నల్గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనుకోవచ్చా? మీరు ఈ విషయం ఆమెను అడగాల, నన్ను అడిగితే నేను ఇప్పుడే ఏం చెప్పగలుగుతాను? అంటే అందరూ అనుకున్నది కేసీఆర్ గారు మంచి మిత్రుడే, కేటీఆర్ గారు నాకు ఇంకా మంచి మిత్రుడే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు నేను ఆయన ఇద్దరం కలిసి ఆంధ్ర భవన్లో ఉన్నవాళ్ళమే. సాయంత్రం పూట టీ దాక్కుంటూ గేట్వే ఆఫ్ ఇండియా దాకా నడిచిన రోజులు ఉన్నాయి. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోటోకాల్స్ మారిపోతాయి, మనం ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తుకోరు, దడిదడి. ఈవెన్ అంటే వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు కదా, ఆయన పేరు ఏందో మనం మర్చిపోయాను నేను, హరీష్ రావు. ఆయన కూడా అంతే.
అందరూ అలాగా ఉంటారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారంటే అధికారంలోకి వచ్చిన అధికారంలో రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా. ఇలాంటి జర్నలిస్ట్ని అలాంటి వాళ్ళని వాడుకుంటారు. ఎలక్షన్లు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ చేస్తే కూడా ఎత్తుకోరు. ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, కొత్త ఫోన్లు వాడతారు కానీ ఎత్తుకోరు. కారణం ఏంటంటే ఏమడుగుతారో, ఎందుకు వచ్చిన బాధ అని ఎత్తుకోరు. మరి అలాంటప్పుడు మనమే విశ్లేషించుకోవాలా. మనం వీళ్ళ తరఫున మాట్లాడవచ్చా, వీళ్ళతో పాటు వెళ్ళొచ్చా అంటే వెళ్ళడం అంత బుద్ధి తక్కువ పని లేదని చెప్పి నాకు 40 ఏళ్ళ అనుభవంతో నేను చెప్తున్నాను. అది వచ్చారు అంటే మటుకు వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి కూడా రాని. పైగా ఏమంటారంటే మేమేమన్నా మిమ్మల్ని రమ్మన్నామండి, మీకు జిలబొట్టు మీరు వచ్చారు కానీ అనేటువంటి మాట మాట్లాడతారు. ఏమన్నా కేసులు ఉన్నాయా సార్ మీ మీద? నా మీద ఏం కేసులు లేవు. అంటే చాలా విషయాల మీద స్పందిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నోరు తెరిచి భావ ప్రకటన, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇప్పుడు మనం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుతో మనం మాట్లాడినా కూడా కేసులు అవుతున్నాయి. అదే నేను ఇందాకనే చెప్పా కదా బాను, నీకు ఏమీ కనుక దొరక్కపోతే చివరికి షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్, అట్రాసిటీ కేసులు కూడా పెడతారు. నా మీద ఇంతవరకు ఎవరు కేసులు పెట్టలేదు. ఏ కేసు లేదు. నాకు తెలిసినంత వరకు నా మీద పెట్టరు, పెట్టేంత ధైర్యం కూడా చేయరు. ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం అలాంటిది. మీరు సిపిఐ నారాయణ గారిని నా కుటుంబ నేపథ్యం అడగని చెప్తాడు, బుచ్చే చౌదరి గారిని అడగని చెప్తాడు, పత్తిపాటి పుల్లారావు గారిని అడగని చెప్తాడు, కొలికపూడి శ్రీనివాసన్ అడగని చెప్తాడు. అబ్బా, తిరువురు ఎమ్మెల్యే ఆయన మీద బాగా వ్యతిరేకత వస్తుంది కదా. ఎప్పుడన్నా విజయమ్మ గారిని అడిగితే ఆమె కూడా చెప్పుద్ది. రఘురామకృష్ణరాజు గారిని అడగని చెప్తాడు. మరి ఆయన స్పీకర్గా అయిన తర్వాత ఏమైనా కలిసారా? కలవలేదు. మంచి మిత్రుడే నాకు కూడా. ఒకప్పుడు అభినందించారు. ఏబిఎన్ ఛానల్లో కూర్చొని నా గురించి కూడా పాపం యూరోపియన్ రెడ్డి అని ఒక మంచి బిరుదు కూడా ఇచ్చాడు నాకు. అది ఏదో ఒక చిన్న విషయం, అది నేనేదో ఆయన్ని ఏకవచనంతో సంబోధించానంట, అందుకని అన్నాడు ఆయన. తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిశాను. ఏంటండి రఘురామకృష్ణరాజు గారు, ఆ రోజు ఆయన బర్త్డే, నేను కలిసిన రోజున, ఏందండి ఏదో నాకేదో బిరుదు కూడా ఇచ్చారు, బాగానే ఉంది, యూరోపియన్ రెడ్డి అని. ఏందండి అంటే మీరు నన్ను ఏకవచనంతో సంబోధించారండి అన్నాడు. నాకైతే గుర్తులేదండి. రఘురామకృష్ణరాజు గారు ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా సంబోధిస్తే మటుకు డెఫినెట్గా తప్పే, నన్ను దయచేసి క్షమించండి. అదేమిటండి, మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు కదా, అయిపోయింది ఏదో అయిపోయింది అన్నాడు. అందరితోటి క్లోజ్, మంచి మిత్రుడే నాకు. ఇట్స్ నైస్ జెంటిల్మెన్. మంచి ప్రోటోకాల్స్ అవి ఉంటాయి. ఇంటికి వెళ్ళి వాళ్ళని భోజనం చేయకుండా వెళ్తే ఒప్పుకోడు. అయినా కానీ రాజూస్ కమ్యూనిటీ కదా, వాళ్ళ పాపులేషన్ అంతా 1.5% ఆంధ్రప్రదేశ్లో. కానీ మంచి బిజినెస్ నైపుణ్యం మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, పెళ్ళిళ్ళు అవి సంగతి సంవత్సరాలు చాలామంది ఉన్నారు. ఈవెన్ నాగార్జున కన్స్ట్రక్షన్స్, నాగార్జున ఫర్టిలైజర్స్లో ఉండేటువంటి రాజుగారులు వాళ్ళందరూ కూడాను బాగా తెలిసిన వాళ్ళు. మంచి డీసెంట్ కమ్యూనిటీ, నో డౌట్ అబౌట్ దట్. అంటే నేను రెడ్డి కమ్యూనిటీ అయినా కానీ అది మంచి డీసెంట్ కమ్యూనిటీ. నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ మీద నాకు చూశాను కాబట్టి చూశాను కాబట్టి. ఏముంది, రఘురామకృష్ణరాజుకి నాకు వచ్చింది ఏముంది, చిన్నది ఏకవచనంతో సంబోధించానంట. ఆయన దానికి పట్టుకున్నాడు. ఆయన క్షమించండి సార్ నేను ఏకవచనంతో అంటే నన్ను అయిపోయింది కదా, అంతటితో 1 నిమిషంలో అయిపోయిన వ్యవహారంగా. దానికోసం అని చెప్పి షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అందులో సెక్షన్లు ఎదికి కేసులు పెట్టాల్సిన పనే ఉంటుంది. ఇప్పుడు బుచ్చే చౌదరి గారు ఉన్నారు, నాకంటే వయసులో పెద్దవాడు, నేను ఆయన అభిమానిస్తాను, గౌరవిస్తాను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నాకేదో పన్నెండు రాజమండ్రి వెళ్ళినప్పుడు నేనే పర్సనల్గా వెళ్ళి ఆయన్ని కలిశాను. నేను మంచివాడు పాపం. మా ఇంట్లో ఎవరు లేకపోతే పాపం ఆయన టీ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు పాపం. ఏంటండి ఈసారి ఎట్టా ఉంటుంది ఏమిటి, మిమ్మల్ని ఇంతకుముందు రాజమండ్రి అర్బన్కి ఉండేవాడు, రూరల్లో వేశారు మిమ్మల్ని అంటే, ఈ పర్వాలేదులేండి నాగార్జున రెడ్డి గారు, మెజారిటీ తగ్గుతుందేమో కానీ 25,000 మెజారిటీతో బయటపడతానులేండి, బాగానే ఉందిలేండి అన్నాడు. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ. మంచి వ్యక్తి, కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాడు కాదు, అన్యాయాలకు అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తి అసలు కాదు. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కడికి కూడా ఎప్పుడో ఒకసారి విసుగు, చిరాకు, కోపం వస్తాయి కదా. ఓకే అండి, చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి కాబట్టి పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది మంచి వ్యక్తి. ఆయన ఏది సార్ ఈ వయసులో మీ పిల్లలు కూడా అంటా ఉన్నారు, బాగానే ఉంది కదా అంతాను, ఎందుకంటే ఏదో సెలెక్ట్ చేశారులేండి సార్, ఇంక ఒక్కసారి పోటీ చేస్తాను నేను, దాని తర్వాత ఇంక చేయనులేండి మానేస్తానంటే, మీరు డెఫినెట్గా గెలుస్తారులేండి సార్, మీలాంటి వాళ్ళు స్పీకర్గా ఉంటే బాగుంటుంది, మంత్రివర్గంలో కూడాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే బాగుంటుందండి అని చెప్పాను నేను. ఏమోనండి ఆయన ఏం చేస్తాడో ఏమో, ఎప్పుడు ఏం చేస్తాడో ఏమో అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, ఆయన రాష్ట్రపతి అయిపోవాలి, ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా అయిపోవాలి, వాళ్ళ ఫ్యామిలీ అనేటువంటిది రూల్ చేస్తారు. అవుతారంటారా రాష్ట్రపతి అవుతారా? ఆయన కోరిక అది. గత 1 yearలో చూసినటువంటి పరిస్థితులు కన్నా చూస్తే అసలు ఈసారి గెలవరేమో అనిపిస్తుంది. ఈసారి గెలవపాడమైంది. నిజంగా చంద్రబాబు నాయుడిని ఛాలెంజ్ కింద తీసుకోమనండి. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే నేను గెలుస్తానని చెప్పి ఛాలెంజింగ్ కింద తీసుకొని మొత్తం రద్దు చేసేసి, క్యాబినెట్ని రద్దు చేసేసి మళ్ళీ ఎలక్షన్కి బొమ్మను చూద్దాం.
డెఫినెట్గా ఓడిపోతాడు. 2004లో అలాగే అయింది కదా. అలిపిరిలో జరిగినప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని గ్యారెంటీగా గెలుస్తానని కదా ఆయన ఎలక్షన్లో ప్రీపోన్ చేసుకున్నాడు కదా. 6 నెలలు ముందుకు జరిపేశాడు కదా. ఏమైంది చివరికి? ఆయన ఓడిపోయాడు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారికి మరి దమ్ము ధైర్యం లాంటి నార్మల్గా రాజకీయ నాయకులు వాడుతుంటారు, అలాంటి వాళ్ళు వాడకూడదు. ఎలక్షన్లు పెట్టమనండి, ఏం జరుగుతుందో చూద్దాం. డెఫినెట్గా ఓడిపోతారు. పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎట్లా ఉన్నారు సార్? గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఏమనుకోవచ్చు? ఆయన యొక్క హావభావాలు అవ్వచ్చు, ఆయన వ్యక్తిత్వం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గురించి, చిన్నబాబుని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. బాను ఎందుకని అంత తీసేశారు? అంత తీసేయడం అనేటువంటిది కాదు, ఒక్కొక్కసారి ఒక్కో రకంగా పుడుతుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారో ఆయనకే తెలియదు. నెల్లూరు అంటాడు, ఒంగోలు అంటాడు, తెనాలు అంటాడు, బాపట్ల అంటాడు, భీమవరం అంటాడు, పాలకొల్లు అంటాడు. ఎక్కడ పుట్టాడో తెలియదు. 2 లక్షల పుస్తకాలు చదివానని ఒకసారి అంటాడు, 1,00,000 పుస్తకాలు చదివానని ఒకసారి అంటాడు. మధ్యలోనేమో చిగవేరా అంటాడు. చిగవేరాతో ఆయన కంపారిజన్ ఏందో నాకు అర్థం కాదు. చిగవేరా అనేటువంటి డాక్టర్, గొప్ప సిద్ధాంతవేత్త, ఆయనతోటి ఈయన కంపేర్ చేసుకుంటే ఎట్లా చెప్పు? అందుకని వాళ్ళని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడే రాజకీయ నాయకుడు నేను ఇంతవరకు చూడలే. సరే చిన్నబాబు అంటావా, తీసే పాపం పిల్లోడు, ఏదో పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఏదో ఎర్ర పుస్తకం అని చెప్పి సంకలో పెట్టి తిరుగుతుంటాడు. ఆ ఎర్ర పుస్తకంలో రాసుకునే చేస్తున్నట్టున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్ తెలంగాణలో? నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. కానీ ఆయనకి వచ్చినటువంటి బ్యాడ్ నేమ్ ఏంటంటే హైడ్రాలో బ్యాడ్ నేమ్, చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. సరే, ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ధనిక రాష్ట్రం అనే పేరు ఉన్నటువంటి తెలంగాణ అప్పుడు రాష్ట్రం అయిపోయింది. మరలా ఆయన వచ్చే అవకాశం ఉందంటారా కేసీఆర్ గారు నెక్స్ట్? ఇంకా ప్రజలకు వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? వాళ్ళు కాకపోతే ఇల్లు, వీళ్ళు కాకపోతే వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంది అంటే ఏదో ఒక రోజు 2 రాష్ట్రాల్లో మన జెండా పాతాలి అని. ఆల్రెడీ అక్కడ పాతేయడానికి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో అడుగు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో వల్ల అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో బీజేపీ ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ 10 సీట్లు 9 సీట్లు వచ్చేసినాయి. నెక్స్ట్ ఇంకొక 20 సీట్లు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పాండుచేరి ఈ రాష్ట్రాల్లో కుదరదు. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా కుదరదు. పెరిగారు. నెక్స్ట్ కూడా బీజేపీ ప్రజలందరూ అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య పాస్టర్స్ మీద కూడా అటాకులు, దారుణాలు కూడా జరుగుతున్నాయి. పాస్టర్స్, క్రిస్టియన్స్ యూనిటీ కూడా చాలా మంది క్రైస్తవులు కూడా పాస్టర్ మొన్న ప్రవీణ్ పగడాల గారిని ఒక ఆయన చంపేశారు. 2029 ఎలక్షన్లు వచ్చేసరికి మళ్ళీ మధ్యలో జమిలీ ఎలక్షన్లు వస్తాయా రావా అనేసి అదొక పెద్ద $1 బిలియన్ అంటున్నారు కదా. 2020 అవన్నీ వచ్చే కాదు బాను ఏదో అంటుంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏంటంటే టాపిక్ ఏమీ లేకపోతే ఇలాంటి ట్రంప్ కార్డులు వేస్తుంటారు. అసలు పాపులేషన్ జనాభా లెక్కలు తీయకుండా నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఎంతమంది, ఎమ్మెల్యేస్ ఎంతమంది అనేటువంటిది నువ్వు డిసైడ్ చేయకుండా ఎలక్షన్లు ఎట్ట పెడతావు నువ్వు? 2029లోనే ఎలక్షన్లు జరుగుతాయి. అంతే. ఇంచుమించుగా 750 మంది ఎంపీలు ఉంటారు. అందులో నార్త్ ఇండియాలో ఎంపీలు ఎక్కువ అవుతారు, సౌత్ ఇండియాలో ఎంపీలు తక్కువ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. గట్టిగా మనం గనక పోరాడకపోతే సౌత్ ఇండియాకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడే చాలా అన్యాయం జరుగుతుంది పన్నుల విషయంలో. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మీలాంటి యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. 1971లో ఏంటంటే చిన్న కుటుంబము, చింతలు లేని కుటుంబము అని చెప్పారు కాబట్టి మనందరం ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాం. కానీ నార్త్ ఇండియాలో అక్కడ ఏంటి, తిని బీబీ తీసి బచ్చే. ఏదో ఎత్తి ప్రజల కోసం చెప్తున్నాను నేను. ఒక్కొక్కరికి 7, 8 మంది, 10 మంది పిల్లలు. వాళ్ళ పాపులేషన్ ఇలా పెరిగిపోయింది, మన పాపులేషన్ ఇట్టుంది. అదే పాపులేషన్ని, జనాభాని తీసుకొని నువ్వు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలని కానీ డిసైడ్ చేస్తే డెఫినెట్గా మనం నష్టపోతాం. ట్యాక్సులు వెళ్ళేదేమో మన దగ్గర నుంచి వెళ్తాయి. ఇప్పుడు మన తెలంగాణ నుంచి 100 రూపాయలు కనుక పోతే తెలంగాణకు వచ్చేది ₹3.60. కేరళ వాళ్ళకైతే ఇంకా దారుణం. అదే 100 రూపాయలు నీకు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే తిరిగి వాళ్ళకి 18 రూపాయలు పోతాయి. ఇది న్యాయమా, ధర్మమా? మీ యంగ్స్టర్స్ ఉపయోగించుకోవాలి. మాదేముందా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళము పోతాము. మీరు మీ పిల్లలు రోడ్డు మీద పడి బొచ్చ పట్టుకొని అడుక్కు తింటారు తెలిసిన, అణగదొక్కి పారేస్తారు మిమ్మల్ని. క్వశ్చన్ చేస్తుంటే మరి కేసులు పెడుతున్నారు, చంపేస్తున్నారు. మరి అదే కదా వచ్చింది ప్రాబ్లం. ఇందాక అడిగా మోడీ గారిని గురించి ఏమిటండి, మోడీ గారిని గురించి నువ్వు కనుక వ్యతిరేకంగా కనుక మాట్లాడావో అంటే దేశద్రోహి, అర్బన్ నక్సలైటు, రూరల్ మావోయిస్టు, చోటే మోటే గ్యాంగు, టుకుడే గ్యాంగు, ఇదే పదాలు, కేసులు. మన ఆంధ్రప్రదేశ్లో అట్ట కేసులు పెడతారు, వాళ్ళు కూడా అట్నే కేసులు పెడతారు. అందులో వాళ్ళ చేతుల్లో ఏంది, ఎన్ఐఏ ఉంది, ఈడీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, జిఎస్టీ ఉంది, ఇన్ని ఉన్నాయి. ఎవడన్నా ఒక వ్యాపారవేత్త మోడీని ప్రశ్నించాడంటే తెల్లారే అధికారులు వెళ్ళిపోతారు, ఈడీ వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే కదా. మరి ఎలా సార్ ఇంకా ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోయింది అనేటువంటివి కూడా అలాగే పెరుగుతూ పోయినాయి. 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్నటి దాకా మోడీ గారి హయాం వచ్చిన తర్వాత కూడా అప్పులు ఎంత అని చూస్తే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం
టోటల్గా కేంద్ర ప్రభుత్వం అప్పు అనేటువంటిది 55 లక్షల కోట్లు. ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత అది 180 లక్షల కోట్లకు అయిపోయింది. మరి డబ్బులని ఏం చేశారండి మోడీ గారు? అడగడానికి వీల్లేదు. అర్బన్ నక్సలైట్ చోటేమోటే గ్యాంగ్. మళ్ళీ వచ్చే అవకాశం 90 లక్షల కోట్లు ఎప్పుడు చేస్తారండి మోడీ గారు? మళ్ళీ ఇదే మాట. అప్పులు ఎందుకు చేశారు? ఇదే మాట. నువ్వు ఏదైనా అడుగాక ఇదే మాట. 4వసారి మళ్ళీ డిమానిటైజేషన్ అన్నారండి, బయటకు వచ్చేస్తున్నాయి అన్నారు. చివరికి ఏమైందండి మోడీ గారు? 9,900 కోట్లు మాత్రమే, లెక్క తేలడం లేదని ఆర్బీఐ వాళ్ళు చెప్పారు కదా. ఎవడరా నువ్వు మాట్లాడడానికి? దేశద్రోహి, అర్బన్ నక్సలైట్, రూరల్ మావోయిస్ట్. ఇదే మాట అంతే. మోడీ గారిని నువ్వు ఏదైనా అడుగు. నేను కూడాను 3 సార్లు మోడీ గారికి ఓటేశాను. ఎందుకో తెలుసా? కేంద్ర ప్రభుత్వంలో ధీటైన వ్యక్తి కనుక ఉంటే, మోడీ లాంటి వాడు కనుకుంటే పాకిస్తాన్ వాడు నోరు మూసి కూర్చుంటాడు. అందుకని ఓటేశా. కానీ మనం 240 ఎందుకు వచ్చినాయి? వ్యతిరేకత వచ్చింది కాబట్టి. నాకు కూడా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రధానమంత్రిగా నేను మనస్ఫూర్తిగా ఓటు వేయలేదు. 2 సార్లు మటుకు మనస్ఫూర్తిగా ఓటేశాను. 3ఓసారి వేయలేదు. 2014లో 2013లో 14 ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎల్కే అద్వానీ గారిని అడిగితే ఈసారి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానండి అని అడిగితే ఒక్కసారి ఆగమన్నాడు ఆయన. అందుకని అయిపోయాను. మొత్తం రెడీ అయ్యి కూడా అయిపోయాను. మంచి వ్యక్తి ఆయన ఎల్కే అద్వానీ గారు. భారతదేశానికి రాష్ట్రపతి కావాల్సినాడు. నీకు 70 సంవత్సరాల వయసు స్టార్టింగ్ లో ఆయనే కదా. ఆయన వాజ్పేయి గారు వాళ్ళే నిలబెట్టింది. ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేస్తున్నప్పుడు మోడీ గారి పరిస్థితి ఏంది? కింద నిలబడి టీ అందించినాడు. చాయ్ వాళ్ళ కదా. మరి అట్టంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రపతిని చేయాలి. 70 సంవత్సరాలు దాటిన వాడు రాజకీయాల్లో ఉండకూడదని తీసి పక్కన పెట్టావు. రైటు బాగానే ఉంది. మరి రేపు నీ సంగతి ఏంటి? మోడీ గారు ఆయనకి 70 సంవత్సరాలు దాటిపోతాయి నెక్స్ట్ ఇయర్కి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అని ఆ 75 సంవత్సరాలు 85 సంవత్సరాలు చేస్తారు. ఆల్రెడీ శ్రీధర్ అనే ఆయనకి 80 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారుగా. మరి ఎట్టిచ్చావు అంటే చోటే మోటే గ్యాంగు, టుకుడే గ్యాంగు, దేశద్రోహి, అర్బన్ నక్సలైట్. నువ్వు ఎవడరు మమ్మల్ని అడగడానికి అంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా మాట్లాడుతుంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఏమైంది? ట్రంప్ గారు ఏమో 180 కోట్లు ఇచ్చానండి మోడీ గారిని మా ఫ్రెండ్కి అంటాడు. ఈయనేమో నోరు తెరిచి ఒక మాట మాట్లాడు. ఆ రిపబ్లిక్ ఛానల్లో ఉండే అరుణ్ గోస్వామి అదే పనికి మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతుంటాడు. మరి ఇదే అరుణ్ గోస్వామి అడగాలిగా. ఆయన అడగడు. ఆయన కూడా జర్నలిస్టేగా. ఎందుకు అడగడం లేదు అరుణ్ గోస్వామి? అడగాలి కదా. మోడీ గారు నాకు రాలేదనన్నా చెప్పాలి, వచ్చిందనన్నా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలిగా. ఆయన ఏమో అమెరికా ప్రెసిడెంటు అనేసాడు ఆయన. మరి ఇప్పుడు అరుణ్ గోస్వామి ఏం చేయాలి? మోడీ గారిని అడగాల, మీకు వచ్చినాయా లేదా అని అడగాల, తేల్చాలి. ఆ విషయం తేల్చడు. అరుణ్ గోస్వామి కూడా అంతే. మోడీ గారిని ఏమైనా ఒక మాట అంటే ఊరుకోడు. రైట్, నీకు అభిమానం ఉంది, నువ్వు ఛానల్ ఉన్నావు, సంగతి సంవత్సరం బాగానే ఉంది, కాదని అనలేదు. ఇప్పుడు ఎయిర్ ఇండియా క్రాష్లో కూడా అంతే. టాటా వాళ్ళని డిగ్రేడ్ చేయాలని చూస్తాడు ఆయన. ఎందుకంటే టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. సరే, ఆయన జర్నలిజం అదో రకంగా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను జర్నలిజం ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయిందని. మరి ఇప్పుడు మోడీ గారు అయితే 180 కోట్లు వచ్చిందా లేదా చెప్పలేదు. ట్రంప్ గారు అయితే అనేశారు. మరి అరుణ్ గోస్వామి దాని గురించి అడగాలిగా, డిబేట్ పెట్టాలిగా. ఎందుకు పెట్టలేదు? అరుణ్ గోస్వామి పిల్లి ఫైల్ చేయొచ్చుగా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. 180 కోట్లు చిన్న అమౌంట్ కాదు. అన్నది కూడా ఎవరిని? అమెరికా ప్రెసిడెంట్ నా ప్రధానమంత్రి మీద అంటున్నాడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞత వదిలేద్దాం. కానీ మోడీ గారి పరిపాలన ఎట్టుందంటే నాకైతే మటుకు సంతృప్తికరంగా లేదు. మొన్న పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ని కొట్టిన దెబ్బ మటుకు సామాన్యమైన దెబ్బ కాదు. ఒక్క విషయంలో మాత్రమే నేను మోడీ గారిని సపోర్ట్ చేస్తాను. అప్రిషియేట్ చేయాల్సిందే. అరే, సుజనా చౌదరి లాంటి 3rd క్లాస్ ఫెలోస్కి మినిస్టర్ ఇవ్వడం ఏందా? 7,000 కోట్ల రూపాయలు బ్యాంకును ముంచినటువంటి వాడికి మినిస్టర్ ఇవ్వడం ఏంది? ఆయన తప్పుడు పని కదా అది. తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, దరిద్ర పనులు ఉంటాయి, మంచి పనులు ఉంటాయి. మోడీ గారిని ఎందుకు సపోర్ట్ చేశాను నేను కూడా 2 సార్లు అంటే ఎంతో ఆశతోటి ప్రపంచాన్ని, అదే మన దేశాన్ని డెవలప్ చేస్తాడు. ఏదో చాలామంది అంటారు కానీ విశ్వగురు అని, విశ్వగురు పాడుగురు లేదు, పచ్చిబద్ద లేదు, అంత సీనేం లేదు. సుబ్రహ్మణ్య స్వామి గారితో ఒకసారి మీరు మాట్లాడండి, మోడీ గారి సంగతి మొత్తం చెప్తాడు. సుబ్రహ్మణ్య స్వామి గారిని ప్రైమ్ మినిస్టర్ కాదు కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు చేయలేదండి? ఆయన బీజేపీ ఎంపీఏ, తెలివిగలవాడు, 26 సంవత్సరాలకి హార్వర్డ్ యూనివర్సిటీలో PhD తెచ్చుకునే మనిషి, పివి నరసింహారావు గారికి సలహా ఇచ్చిన మనిషి. చాలామందికి తెలియని విషయం ఏంటో తెలిసిన, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకోవడం అని చెప్పింది సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు. మీరు కూడా రండి సార్ మా దాంట్లోకి అని అడిగితే నేను రానులేండి, మీరు కాంగ్రెస్, నేను బీజేపీ అన్నాడు ఆయన. సరే, నాకు కనీసం సహాయమైనా చేసి పెట్టండి అంటే కేవలం ఆయన సహాయం తీసుకోవడానికి అని చెప్పి ఒక కమిషన్ క్రియేట్ చేసి ఆ కమిషన్కి ఆయన చైర్మన్గా పెట్టాడు. మొత్తం ఎలా చేయాలనేది మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి, పివి నరసింహారావు గారికి చెప్పాడు. కేబినెట్ రంగ మినిస్ట్రీ అది, కానీ మినిస్ట్రీలో లేడు.
మరి సుబ్రహ్మణ్య స్వామి చెప్పింది పివి నరసింహారావు ఈయన దేశాన్ని బయటపడేశాడు, దాని మూలంగా నువ్వు నేను ఈరోజు ఇట్టున్నాం. దాని ఫలితాలన్నీ కూడా మోడీ గారు అనుభవిస్తున్నారు. మరి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఎందుకు పెట్టుకోలేడు? ప్రైమ్ మినిస్టర్ కాదగిన కెపాసిటీ ఉన్న మనిషి ఆయన కనుక ఫైనాన్స్ మినిస్టర్ కనుక అయితే అసలు దేశ రూపురేఖలు ఇంకో రకంగా ఉంటాయి. 4064 చదరపు కిలోమీటర్లు 4064 చదరపు కిలోమీటర్లు చైనా వాళ్ళ మన భూభాగ్యాన్ని ఆక్యుపై చేశానని చెప్పి ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పుంటాడు. మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు ప్రజలకి అని చెప్పి మోడీ గారు ఆయన మీద కేసు పెట్టాలిగా. మరి అరుణ్ గోస్వామి కూడా 180 కోట్ల గురించి ట్రంప్ గారి మీద కేసు పెట్టాలి కదా, నువ్వు ఎట చెప్పేవయ్యా అని. లేదంటే ఈయన మోడీ మీదన్నా పెట్టాలా, ఎందుకు చేయడం లేదు? అందుకని నేనేం చెప్పానంటే జర్నలిజం చచ్చిపోయింది ప్రపంచవ్యాప్తంగా. మోడీ గారిని గురించి నువ్వు నన్ను అడిగితే నేను చెప్పేది ప్రజలు కూడా ఈసారి వాళ్ళు కూడా అన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే సమస్యల పైన ఏం జరుగుతుంది ప్రజలు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఎలక్షన్స్ కోసం చూస్తున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు చాలా క్లారిటీ, ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలు. జమిలీ ఎలక్షన్లో ఇట్లాంటి మాటలన్నీ కూడాను బీజేపీ వాళ్ళు ఎందుకంటూ ఉంటారంటే అనడానికి ఏమీ దొరకకపోతేనో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. ఇవన్నీ ట్రంప్ కార్డ్స్ పట్టించుకోవాగా జమిలీ ఎలక్షన్ లాంటివి ఏం జరగవు. 2029లోనే జరుగుతాయి. 750 మంది ఎంపీలు అవుతారు, 300 మంది కానీ 325 మంది కానీ రాజ్యసభ మెంబర్లు ఉంటారు. కొత్తగా కట్టిన పార్లమెంటు భవనం కూడా దాన్ని అకామిడేట్ చేయడానికి కోసమే కట్టారు. ఈసారి కూడాను ఈవీఎం మిషన్లనే ఉపయోగిస్తారు. ప్రోగ్రామ్స్ కనుక పర్ఫెక్ట్గా, అదే చెప్తున్నా, అందుకనే ప్రోగ్రామ్స్ కనుక పర్ఫెక్ట్గా కనుక రాస్తే ఈవీఎం మిషన్ మంచిదే. నువ్వు ఎవడరా మమ్మల్ని అనడానికి కోనకిసుగా గొట్టంగా అంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఇంకా అసలు ఎలక్షన్లు పెట్టడం ఎందుకు? వాళ్ళే డిక్లేర్ చేసుకోవచ్చుగా, నేనే ప్రధానమంత్రి, నేనే హోమ్ మినిస్టర్, లేకపోతే నువ్వే ఈ రాష్ట్రానికి సీఎం అని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఏమైనా కావాలా? చాలా విషయాలు మాట్లాడారు సార్, చాలా విషయాలు మాట్లాడారు, చాలా సామాజిక అంశాలపైన మాట్లాడారు. ఇకేం లేదు, అంతా ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు. మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి ప్రజలకి, ఏదన్నా ఫైనల్గా ప్రజలు ఎలా ఉండాలి, నాయకులకి, పొలిటికల్ లీడర్స్ ఎలా ఉండాలి? పొలిటికల్ లీడర్స్కి మనం అడ్వైజ్ ఇచ్చేంత వాళ్ళం కాదు. ఆ రోజుల్లో పాలిటిక్స్, ఈ రోజుల్లో పాలిటిక్స్ వేరే అయిపోయింది. ఇప్పుడు 100 కోట్ల రూపాయలంటే ఎంపీ, 25 కోట్ల రూపాయలు కేసులు ఉన్నా కూడా ఎంపీ, రౌడీ షీటర్ అయినా ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, డబ్బు ఉంటే అంతే, అంతకంటే ఏం లేదు. దాని గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ మీద కూడా కేసులు పెడతారు, జాగ్రత్త. ఎలా సార్? ఇంకా మరి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి, థియరిటికల్ గా మాట్లాడుకోవడానికి కానీ ఇంప్లిమెంటేషన్ ఉండదు. ప్రజలు కూడా ఎలా అయిపోయారంటే అలాగే అయిపోయారు. ఇప్పుడు అట్లా ఎందుకు సార్? మేము ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో అవ్వచ్చు, పబ్లిక్ బైట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మా ఛానల్ మైకు పెట్టి, అమ్మ కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది, ఆంధ్రాకి వచ్చేసరికి అమ్మ చంద్రబాబు గారి పాలన మీకు నమస్కారం అయ్యా, మమ్మల్ని ఇలా బతకనేంటి, మేము ఏదైనా మాట్లాడితే తీసుకెళ్ళి బొక్కలేస్తారు, మాకెందుకు ఈ గోల అంటున్నారు. ఇంతకుముందు చక్కగా ఓపెన్గా చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. మైకి పెడితే చాలు పారిపోతున్నారు, మీడియాని చూసి పారిపోతున్నారు. అలా అయిపోయింది సార్ పరిస్థితి. ఇంకా అన్నప్పటికీ దాన్ని మనం ప్రజాస్వామ్య దేశం అని ఎట్లా అంటాము, కానీ ప్రతిదానికి కూడాను పెరుగుట విరుగుట కొరకే గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు గ్యారంటీగా వస్తుంది. అవును, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు రైతులని, ఆర్థికంగా చక్కగా ఉన్న రైతుల్ని అణగదొక్కేశారు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఏం చేశారు? అదే పని చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన పని వీళ్ళు కూడా చేశారు. అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు భారతదేశంలో రైతులు చాలా రిచ్గా ఉన్నారు. వాళ్ళని ఈ బ్రిటిష్ వాళ్ళు అణగదొక్కేశారు. రోడ్డు మీదకి వచ్చి కూడా మా పంట కొనండి అంటే ఎవరు కొనట్లేదు కదా సార్. అది ఎట్లా అణగదొక్కారు రైతులు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఈ స్వతంత్ర ఉద్యమానికి అవసరమైనటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చాలా పరిశోధన చేశారు. పరిశోధన చేసి ఏం కనుక్కున్నారంటే వాళ్ళు, ఇది రైతుల దగ్గర నుంచి వస్తుంది, ధాన్యము కానీ డబ్బులు కానీ రైతులే ఇస్తున్నారు. భారతదేశంలో రైతులు చాలా ధనికులుగా ఉన్నారు, భాగ్యవంతులుగా ఉన్నారని కనిపెట్టారు. మరి అప్పుడు రైతులను అణగదొక్కాలంటే ఏం చేయాలి? 560 సంస్థానాలు కదా, ఆ సంస్థానాల దిశలతోటి వీళ్ళు చేతులు కలిపి మీరు భూమి శిస్తు వేయండి, భూములన్నీ కూడా మీ కిందనే ఉంటే వాళ్ళందరూ కౌలుదారులే కదా, భూమి శిస్తు వేయండి, ఎకరానికి 10 రూపాయలు భూమి శిస్తానండి, వాడు కట్టలేకపోయాడు అనుకోండి భూమిని లాగేసుకోండి, మీరు వసూలు చేసినంటే ఆ 10 రూపాయల్లో మాకు రూపాయి ఇవ్వండి అన్నారు. ఆ రూపాయి దేనికిరా బాబు అనేసి అంటే ఇండియాలో వాడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్కి. అప్పుడు దాకా ఎప్పుడు కూడా కట్టనటువంటి రైతులు వచ్చింది. ఎప్పుడైతే అప్పుడప్పుడు క్షామాలు, ఈ కెటాస్ట్రాఫీసు, తుఫాన్లు గిఫాన్లు వచ్చినప్పుడు, కరువు కటకాలు వచ్చినప్పుడు కట్టలేకపోతే వాళ్ళ భూములు లాగేసుకున్నారు. చివరికి రైతుల పరిస్థితి ఎలా తయారైపోయిందంటే పెళ్ళాం పిల్లలకి తిండి పెట్టుకోలేని పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము రైతులను మొత్తాన్ని అడుక్కు తినేవాళ్ళని చేశారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం.
ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా అదే పనిగా చేస్తుంది. మరి అవును, రైతు చేతిలో పత్తి ఉన్నప్పుడు క్వింటాల్ 4,000 ఉంటుంది, పత్తి లేనప్పుడు క్వింటాల్ 10,000 ఉంటుంది. అంటే 10-15 రోజుల్లోనే నీకు 6,000 ఎట్ట తగ్గిపోద్ది? షేర్ మార్కెట్ ఎలాగైతే ఉంటుందో రైతుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. అందుకని వాళ్ళు రైతులు మేము నష్టపోతున్నామని నేను ఆత్మహత్యలు చేసుకుంటా, ఇదిగో 15,000 తీసుకో, 6,000 తీసుకో, 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000. మొన్న వేసారు కదా సార్ తల్లికి వందనం, గిట్టనే ఉంటుంది. రైతులు అనేటువంటి వాడు దేశంలో సుభిక్షంగా ఉండాలంటే కనీసం 2 పంటలకి నీళ్ళు ఇవ్వండి, దేశంలో ఉన్న నదులన్నింటినీ కలపండి. 12 కోట్ల ఎకరాల భూమిని మనం ఇంకా భారతదేశంలో సాగులోకి తీసుకురావచ్చు. రైతులకి సరసమైనటువంటి ధర ఇవ్వండి. విత్తనాల్లో కూడా ఫాల్టే స్వామి. మీరు చూసారా లేదో కానీ నేను 2-3 సార్లు వెళ్ళాను కాబట్టి చూసాను. నేను చెప్తున్నాను, ఈ విత్తనాల డీలర్లు, ఈ పెస్టిసైడ్స్ అమ్మేటువంటి డీలర్లు రైతులను ఎంత మోసం చేస్తారంటే అంత మోసం చేస్తారు తెలిసిన. పచ్చి దగ అనమాట. పురుగుల మందు మాత్రమే ఎటువంటి కల్తీ లేకుండా ఉంటుంది, అది కూడాను కల్తీ వస్తుంది. ఎందుకంటే రైతులు తాగగానే చచ్చిపోతున్నారు కదా, అది చాలా పవర్ఫుల్గా ఉంటాయి అవి. అదే సార్, అదొక్కటే కల్తీ లేకుండా రైతులు వాడేది ఎక్కువ పురుగుల మందేగా. విత్తనాలు మీద గవర్నమెంట్ నియంత్రణ ఉండాలిగా, మరి ఉండాలి కదా. కమిషనర్ అగ్రికల్చర్ నకిలీ విత్తనాలు, వాళ్ళు పంటలకు వాడే ఎరువులు లేకపోతే అవి ఇవి రసాయనాలు అన్నీ కల్తీ చేసి ఒక పురుగుల మందు మాత్రమే, అంటే రైతు ఒక చుక్క ఇట్లా తాగంగానే చచ్చిపోయేటట్టుగా తయారు చేస్తున్నారు. అదొకటి కల్తీ లేదు, ఏమీ అక్కర్లేదబ్బా. రైతుకి కనీసం ఒక్క పంటకైనా నీళ్ళు ఇచ్చి మంచి మద్దతు ధర ఇచ్చి కల్తీ విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు కన్నా సప్లై చేస్తే రైతులు మొత్తం ఇండియాలో బాగుపడతారు. నువ్వు రైతులకి ఏం ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. మనం ఏదో 13,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చి మేము బ్రహ్మాండంగా ఇచ్చామని రాజకీయ నాయకులు డబ్బా కొట్టుకుంటారు. కానీ అమెరికా లాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ దేనికి పనికిరాదు. నువ్వు అక్కడ అమెరికాలో కనుక ఒక ట్రాక్టర్ కనుక కొన్నామంటే అదొక $25,000 ఉందంటే $12,500 ప్రభుత్వం ఇస్తుంది. $12,500 అంటే సగం రేటుకి ఇస్తారు ట్రాక్టర్. ఈ కొనుక్కున్నా సరే అక్కడంతా కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 1,500 ఎకరాలు 2,000 ఎకరాలు ఉంటాయి. అమెరికాలో రైతులు సుఖంగా ఎందుకుంటారు? ఒక అమెరికాలో ఉన్నట్టు ఒక రైతు ఇల్లు కనుక చూస్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు. 1-2 ఆల్సేషన్ డాగ్స్ ఉంటాయి, జర్మన్ షెపర్డ్స్, వాడికి 1-2 కార్లు ఉంటాయి, మెర్సిడీస్ బెంజ్, వోక్స్ వ్యాగన్ లాంటి కార్లు ఉంటాయి, ఎయిర్ కండిషన్ హౌస్ ఉంటుంది వాడికి, ఆ ఫామ్లోనే వాడికి ఇల్లు ఉంటుంది, వాడికి హెలికాప్టర్ ఉంటుంది, ఫుల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడు పెట్టుకునే ఎక్విప్మెంట్ గోడౌన్ కనుక చూస్తే మన కళ్ళు తిరుగుతాయి. అదొక పెద్ద బస్ స్టాండ్ ఉన్నట్టు ఉంటుంది అది. మనుషులు తక్కువ కాబట్టి అంతా వాడే చేసుకుంటాడు, వాడే దున్నుకుంటాడు, వాడే మందు కొడతాడు, వాడే హెలికాప్టర్ నడుపుతాడు, వాడే మందు కొడతాడు. కానీ సప్లై చేసిన విత్తనాలు ఏదైనా తేడా వచ్చిందా కంపెనీ వాడు 100 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. మరి అదే పని మన ఇండియాలో ఎందుకు చేయరు? నువ్వు రైతుల్ని అడుక్కు తినే వాళ్ళని చేశావు. బ్రిటిష్ వాళ్ళు ఏంది వాళ్ళ స్వార్థం కోసం చేశారు, ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? మరి వీళ్ళకి సపోర్ట్ ఎవరు చేయాలి? జర్నలిస్టులు చేయాలి. మీరు గట్టిగా మాడితే మీ మీద కేసులు, మేము గట్టిగా మాడితే మా మీద కేసులు. మరి ఇంకెవరు మాట్లాడాలా? తప్పు ఎవరిదయ్యా అంటే రాజకీయ నాయకులదే. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? తిప్పి కొడితే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి 5,400 మంది కంటే లేరు స్వామి దేశవ్యాప్తంగా. మరి వాళ్ళే గడగడలాడిస్తున్నారు కదా, అధికారాలు ఉంటాయి. అదే చెప్తున్నా, వాళ్ళు గడగడలు ఆడిస్తున్నారు అని మీలాంటి జర్నలిస్టులు ఈ దిక్కుమాలిన పదజాలం ఉపయోగించబట్టే వాళ్ళు మమ్మల్ని ఎవడేం పేకలేడని చెప్పి అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. లేదు సార్, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే మేము ఎంత మాట్లాడినా ఇవన్నీ కాదు, కేసులు పెడతాం. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ మొత్తం కూడా క్యాబినెట్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి, బ్యాలెట్ పేపర్ పెట్టండి, చూడండి ఏమవుద్దు. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. హీ కెనాట్ విన్. ఆయన కొడుకు ఇద్దరూ ఓడిపోయినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు పని చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు పని చేస్తాడంటే చేయరు కదా. నువ్వు గట్టిగానే చెప్పి అంటే నీ మీద కేసులు పెడతారు. అవసరమైతే ఉగ్రవాది కేసు లోపలికి 1 సంవత్సరం పాటు జైలుకి వేస్తారు. ఏమైతుందా జైలుకు పోతే? అతనితో పాటు నన్ను లేకపోతే నిన్ను కానీ ఎవరైనా తీసుకెళ్ళి గుంటూరులో పెడతారు. నేను హైదరాబాద్లో ఉన్నాను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళాలి, పట్టుకొస్తారు, పైనుంచి కింద సీనియర్ సిటిజన్ ఎక్కడయా బాబు అంటాను. వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కుతాను, తీసుకెళ్ళి రాజమండ్రిలో పెడతావు, నాకు ఒక నెంబర్ ఇస్తావు, ఒక డ్రెస్ ఇస్తావు, అందరితో పాటు క్యూలో నిలబెడతావు, నేను భోజనం చేయను, తిండి తిన్ను, ఆరోగ్యం దెబ్బతింటుంది, తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తావు. మీలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది వస్తారు. అంతే. మనిషి అనేవాడు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా. జాతస్య మరణం ధ్రువమే కదా, ఎవడైనా ఎప్పుడైనా చనిపోవాల్సిందే. అట్లాంటప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్లాంటిదబ్బా. నేను అందుకే చెప్తున్నా, సిపిఐ నారాయణ అడగవా బాబా ఒకసారి నా గురించి చెప్తాడంటుంది. అందుకే బుచ్చే చౌదరి గారిని అడగమంటుంది. అందుకే మరి వాళ్ళిద్దరిని అడుగు చెప్తారు. థ్యాంక్ యూ సార్. చాలా రైట్. అనేక విషయాలపైన చాలా అనర్గళంగా మాట్లాడారు, ఎవరికి భయపడకుండా చెప్పారు. నేను గతంలో కూడా మీరు చాలా చూశాను, చాలా మంచిగా వివరణ ఇస్తారు. కొంత సమయం ఎక్కువ తీసుకున్నా కూడా ప్రజలకు అర్థవంతమయ్యేలాగా మీ వివరణ ఉంటుంది.
ఇప్పుడు కూడా నాకు అదే ఎదురైంది. చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా వివరించారు. ప్రజలు తెలుసుకోవాలి మరి రాష్ట్రంలో జరిగేవి, దేశాల్లో జరిగే పరిస్థితులని ప్రజలు అర్థం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఈ దొంగ పాలకులకి సరైన చెక్ పెడతారని నేనైతే మరి నమ్ముతున్నా. మరి మీలాంటి ఎప్పటికప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఉండాలి. అప్పుడే అరే ఇలా చెప్పేది నిజమే కదా, అరే ఇతను చెప్పేది నిజమే కదా అనే ఫీలింగ్లో అయినా ప్రజలు ఉంటారు, తెలుసుకుంటారు. కానీ ఏమవుతుందంటే మనం అబద్ధం అనేటువంటిది నువ్వు చెప్పులు ఇడిచి ఇంట్లోకి వెళ్ళిపోయే లోపల ఆ ఊరంతా తెలిసిపోతుంది. అదే నిజంగానే తెలియాలంటే టైం పట్టింది. మోడీ గారు చేసినటువంటి మంచి పనులు ఏమిటి అనేటువంటిది, చెడ్డ పనులు ఏమిటి అనేటువంటిది తెలియాలి, టైం పట్టింది. ఏదైనా అంతే. చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్ అన్నాడు, 6 అన్నాడు. ఏమైంది? అది 3 నెరవేర్చేసరికి మనిషి తెల్లేశాడు. 1,20,000 కోట్ల రూపాయల ఎక్స్ట్రా అప్పు ఇప్పుడు ఈ 1 ఇయర్లోనే. జగన్మోహన్ రెడ్డి మీ భూములని లాగేసుకుంటాడు, భారతి పేరు మీద పెట్టేసుకుంటాడని దిక్కుమాల ప్రచారాలనే చేశావు. అది కేంద్ర ప్రభుత్వం చెప్పింది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందే. ఇప్పుడు ఆయన ఈ పేరు మార్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఆయనేమో అమ్మకు వందనం అంటాడు, ఈయనేమో తల్లికి నమస్కారం అంటాడు. పేరు ఏమైనా తేడా ఉందా? పథకం ఒకటే, ఏం లేదు కదా. పథకం ఒకటే. మరి అన్నీ ఇలాగే ఉంటాయి. పనికి మాలిన పనులన్నీ చేస్తుంటారు, గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారు. పెట్టుకొని అబ్బాయి ఏం పోయింది, కేసులు పెట్టుకుంటే ఏం పోయింది? నష్టమేం లేదు కదా. మహాత్మా గాంధీ అంతటి వాడు జైల్లో లేడా? నెహ్రూ గారు లేరా? ఇందిరాగాంధీ లేదా జైల్లో? వాజ్పేయి గారు లేరా? ఎల్కే అద్వానీ గారు లేరా? వీళ్ళందరూ జైల్లో లేరా ఏంటి? మరి ఇంకేంది? శతకోటి లింగాల్లో బోర్లింగం వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నేనంతా ఐఎమ్ నథింగ్, పెట్టి పిలవ కింద లెక్కనే. కానీ ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్కి వచ్చిన తర్వాత కనీసం ఇలాంటి యంగర్ జనరేషన్స్ని నేను ఒక 10 మందికి కనుక చెప్తే, మీ 10 మంది ఇంకో 10 మందికి చెప్తే జనాల్లో మార్పు వచ్చి న్యాయంగా ధర్మంగా ఉంటుంది, దేశంలో అవినీతి అనేటువంటిది తగ్గుతుంది, బాగా ఉంటుంది. మన భారతదేశానికి లేదంటూ ఏది లేదబ్బా. ఆ భగవంతుడు అనేటువంటి వాడు భారతదేశానికి అన్నీ ఇచ్చాడు. నీటి సంపద ఇచ్చాడు, 3 వైపుల సముద్రం ఉంది, గనులు ఉన్నాయి, 24% ఫారెస్ట్ ఉంది, తెలివిగల జాతి, కష్టపడేటువంటి జాతి, అన్ని లక్షణాలు ఉన్నాయి మనకి. దరిద్రపు లక్షణాలు ఉన్నది ఎవరికయ్యా అంటే కేవలం ఒక 5,000 మంది ఈ రాజకీయ నాయకులు అంతే. వాళ్ళ మూలకంగానే ఈ దేశం అంతా నాశనం అయిపోతుంది. వాళ్ళని కూడా అందరిని అనడానికి వీల్లేదు. ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ లాంటి వాళ్ళు ఉంటారు, మహువా మైత్రి లాంటి వాళ్ళు ఉంటారు, ఆమె ఠాకూర్, విప్లవ్ ఠాకూర్ నాకు ఉంది, ఆమె అట్లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నందమూరి తారక రామారావు ఎలాంటి వాడో, రాజశేఖర రెడ్డి గారు కూడా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మంచి చెడు అన్నీ ఎక్కడా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. నేను మీ టీవీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చెప్పుకునేది ఏంటంటే, అన్ని విషయాలు గమనిస్తూ ఉండండి. మీ చేతిలో ఉన్నటువంటిది ఓటు ఆయుధం. ఆ ఓటు అనేటువంటి దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించండి, మంచి లీడర్లు వస్తారు. డబ్బులు తీసుకొని ఓటు వేయకండి. డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు మీరు రాజకీయ నాయకుడిని అడిగే అధికారం ఉండదు. డబ్బులు తీసుకొని నువ్వు ఓటు వేయడం ఏందా? నాకు అర్థం కాదు. కడుపుకు అన్నం తింటారా, గడి తింటారా? డబ్బులు తీసుకొని ఓటు వేయడం ఏంది? మందు బాటిల్ సంకలో పెట్టుకోవడం అన్న ఓటు వేయడం ఏందా? బిర్యానీ కోసమో మందు బాటిల్ కోసమో 5,000 రూపాయల డబ్బుల కోసం ఓటు వేసామంటే ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ చేసుకో ఒకసారి. 5 సంవత్సరాలకు ఒకసారిగా నీకు వచ్చేది. 5,000 తీసుకున్నావు, 5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 1,000 రూపాయలు, రోజుకి ఎంత పడుతుందో లెక్కేసుకో. వాడు నిన్ను కొనుక్కున్నాడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. కొనుక్కున్నప్పుడు నువ్వు వాడిని ఏమడుగుతావు? అడిగే అధికారం ఎక్కడ ఉంటుంది? వాడు 25 కోట్లు ఖర్చు పెడతాడు, 250 కోట్లు సంపాదిస్తాడు. లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, ల్యాండ్ స్కాము, పాడు పచ్చి బదులు చేస్తాడు. ఎట్టడుగుతావు నువ్వు అని? ఓటేసేవాడికి నీకు బుద్ధి ఉండాలి. కడుపు అన్నం తింటా గడి తింటావు నువ్వు. డబ్బులు తీసుకొని ఓటేయడం ఏంది అంటే, వాళ్ళు ఇస్తే వద్దంటామండి అంటారు. వద్దనే చెప్పు. తప్పుడు పనులు కదా, ప్రజలది తప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలపైన మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. సో ఫ్రెండ్స్, ఇది సిఏ నాగార్జున రెడ్డి గారితో అనేక విషయాలపైన మనం మాట్లాడించే ప్రయత్నం చేసాం. చాలా చక్కగా చెప్పారు. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. ప్రజలకి ఒక్క సందేశం కూడా చెప్పదలుచుకున్నాను. సార్ చెప్పండి. మనం కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం పెట్టండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా నచ్చని విషయం కూడా ఉండొచ్చు. ఆ నచ్చని విషయాన్ని పొలైట్గా చెప్పండి. సార్ నాగార్జున రెడ్డి గారు మీరు ఈ విషయం చెప్పారు, నాకు నచ్చలేదు అని పెట్టండి. కానీ 3rd క్లాస్ లాంగ్వేజ్ ఉపయోగించడం, అమ్మనా బూతులు పెట్టడం, ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎంత దారుణంగా పెడతారు అనుకున్నావు కామెంట్స్. అరే తెల్ల నా కొడక, తెల్ల తోలు నా కొడక, ఏం తెలిసిన మాట్లాడుతున్నావు నువ్వు, సంపేస్తా మిమ్మల్ని. వల్గారిటీ ఎక్కువైపోయింది సార్. వల్గారిటీ ఎక్కువైపోయింది, కానీ అది చాలా డేంజరస్. అది నేను ఇంతకుముందు తయారైపోతున్నారు. ఇలాగే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే ఒక 15 మంది కుర్రోళ్ళని ఇక్కడ మన హైదరాబాద్లో స్టిఫెన్సన్ అనే ఆయనకి చెప్పి మొత్తం వాళ్ళు ఎవడెవడు పెట్టాడు ఈ కామెంట్స్ అని ట్రాక్ చేసి ఈ పాప మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. చివరికి వాళ్ళని పాస్పోర్ట్స్ కూడా తీసుకొని లంబడి కొడుకు కేసులు పెడదామండి అన్నాడు. దానికి ఒక చట్టం ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చట్టం ఉంది, దానికి చేయొచ్చు. వాళ్ళ పిల్లలండి పాపం వదిలేయండి అనేసి వాడు పాస్పోర్ట్స్ కూడా మళ్ళీ నేనే రిటర్న్ చేయించాను. ఆయన ఏం పనిష్మెంట్ ఇచ్చాడో తెలుసా వాళ్ళకి?
ప్రతిరోజు నువ్వు 10 మందికి నాగార్జున రెడ్డి గారిని గురించి చెప్పాలని చెప్పాడు. ఇలాంటి దిక్కుమాల కామెంట్ పెట్టకూడదని బాబు చెప్పాడు. వాళ్ళకి అదే పనిష్మెంట్. నేను కనుక ఆ రోజు చేతిలో మొబైల్ చెప్పకూడదు. అది అందరికీ ఏ వీడియోకైనా ఆడవాళ్ళకి అంతే పెడుతున్నారు, మగవాళ్ళకి అంతే పెడుతున్నారు. వాళ్ళకి నచ్చకపోతే చాలు టకటకటక కామెంట్లు పెట్టేయటం చాలా వరస్ట్గా తయారైపోయింది. సో ఇక మరి ఇక ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు. కానీ ఇంకా ఏదైనా నేను ఒకటే చెప్పే కదా, పెరుగుట విరుగుట కొరకే పాయింట్ నెంబర్ 1. జర్నలిజం చచ్చిపోయింది పాయింట్ నెంబర్ 2. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా దేశభక్తి ఉన్నటువంటి వాడు, ప్రజల క్షేమం కోరుకునేవాడు, అభివృద్ధి కోరుకునేవాడు అయితే క్యాబినెట్ని మొత్తాన్ని రద్దు చేసి ఎలక్షన్ పెట్టండి, చూడండి పర్యవసానం ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది. ఓడిపోయినా కానీ పాజిటివ్గానే తీసుకోండి, తప్పేముంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది ఫ్రెండ్స్, నాగార్జున రెడ్డి గారితో మంచి విషయాలపైన మాట్లాడించే ప్రయత్నం చేశాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.